హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు వచ్చేసి టైం 12 o'clock అయితే ఉంది. ఇంకా 10 minutes అట్లా ఇట్లా ఉంటుంది. ఇంకా ఇప్పుడు అయితే నేను రెడీ అయిపోయినాను ఫుల్గానే. స్కూల్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది ఇప్పుడు. ఇంకా పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయినారు సాటర్డే. ఇంక ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి హాఫ్ డే ఉంది స్కూలు. ఇంకా 1 o'clock ఇంకా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కదా, అందుకే హాఫ్ డే ఇచ్చేసినారు. మేమైతే 1 o'clock బట్టికి స్కూల్ దగ్గరికి రీచ్ అయిపోవాలా. నేను ఇంకా 12 గంటల బట్టికి రెడీ అయిపోయినాను నాస్టా తినేసి. ఇంక వాళ్ళ నేను ఇంటికి పోయేపటికి ఒక 45 minutes అవుతుంది. 30 to 45 minutes. రోడ్లు బాగుండి వెళ్తూగా వాన్ వేరే వచ్చింది కదా, అందుకే నేను గాడీలో పోతా ఉన్నాను. వచ్చినప్పుడు వచ్చి కావే నాతో వస్తుంది, జీవిత వ్యాన్లోనే వస్తుంది. దూరం ఉంది కాబట్టి వాళ్ళని వ్యాన్కి అయితే జాయిన్ చేయించేసినాను. డైలీ మార్నింగ్ 8 o'clock వస్తుంది వ్యాను. 8 to 8:15 వస్తుంది. లేదంటే ఈవినింగ్ వచ్చేసి 4 to 4:15 డ్రాపింగ్ అయితే చేసేస్తారు. పికప్ అండ్ డ్రాప్ వాళ్ళదే. పర్లేదు, నాకైతే మా స్కూల్లో వ్యాన్ ఫీజు అంతా సూపర్గా ఉంది. నా బడ్జెట్లోనే ఉంది. ఇక్కడికే 50,000 అడుగుతారు. చాలా దూరం, 6 kilometers 7 kilometers ఉంది. స్కూల్ అయితే సూపర్గా మా కల్చర్ అంతా బాగా చెప్పిస్తారు. మనం ఎంత రెస్పెక్ట్ ఉండాలా అట్లా అంతా బాగా. నాకైతే చాలా ఇష్టమైపోయా మా పిల్లలు పోయే స్కూలు. మారుతి విద్యాలయ సంథింగ్ ఇంకా ఉంది, నాకు తెలీదు, అంతే తెలుసు. మారుతి విద్యాలయ స్కూలు. మా చిన్నోళ్ళు చెప్తారు కానీ నాకైతే రాదు చెప్పేకి. ఇప్పుడైతే ఇంక నేను వెళ్ళిపోతాను స్కూల్ దగ్గరికి. గాడీలో పోయి కావ్యం తొట్టుకొని వస్తాను. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయిపోతేనే చూపిస్తాను స్కూల్ దగ్గర. లోగా వచ్చి వీడియో ఇది ఉండలేదు, తీసేక అయ్యలదు. అవుట్లంతా గ్రౌండ్ అన్నీ చూపిస్తాను. ఇంకా ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ అండి. లాస్ట్ వీడియోలో చెప్పిన కొంచెం బేజారుగా ఉండింది, అందరూ నవ్వుకుంటారు అనేసి. ఈ వీడియోలో కొంచెం పర్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేనైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే కావ్య వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పిందంట మా మమ్మీ వస్తుంది అనేసి. అందుకే ఇంక నేను ఎట్లనే పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేయాలి కదా, అందుకని నేను పోయి దానికి ఖుషి అయిపోతుంది, హ్యాపీ అయిపోతుంది. ఇంకా అట్లే నేను పోయి వచ్చేస్తాను. ఎగ్జామ్ అయిపోయినాక 10 days పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే పెడతారు. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్ అయిపోయింది కదా, అందుకే ఇంక ఇప్పుడు పెట్టినారు. నెక్స్ట్ ఇంకా హాఫ్ ఇయర్ ఎగ్జామ్ వస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ లేదంటే ఆగస్ట్ ఉండేలే, సెప్టెంబర్ అక్టోబర్లోగానే పెట్టేస్తారు. ఇంకా అది అయిపోయినాక తిరిగి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటాయి, చూసుకోవాలి. అప్పుడప్పుడు స్కూల్ దగ్గరికి పోతూ ఉంటాను, ఇంట్లో పని చేసుకుంటాను, వ్యాపారము చేస్తూ ఉంటాను. ఈవినింగ్ పోయినా కూడా నేను పోయి వ్యాపారం. ఫస్ట్ అయితే ఫుల్ డే ఉంటాను. అప్పుడు వీళ్ళు ఎగ్జాము రాసుకుంటారా చదువుకుంటారా అనే థింకింగ్ అయితే నేను చేస్తా నేను లేదు. అప్పుడు కొంచెం వీక్ అయిపోయిండ్రు వీళ్ళు వచ్చేసి. రాంగ్ క్లాసెస్ పెద్ద అయితే నాకే ఇంట్రెస్ట్, వాళ్ళు చదువుకోవాలా, నేను వాళ్ళు చూసుకోవాలా అనేది వాళ్ళు నాకే ఒకతర మైండ్కి వచ్చేసింది. అందుకనే స్టాప్ చేసేసి అంగడిని వ్యాపారము ఇంట్లో పని చేసుకుంటూ ఫుల్ డే అంగడి దగ్గర ఉండేలా. అప్పుడప్పుడు పోతా. ఇంకా పండుగలకి అయితే నేను వ్యాపారం అయితే చేసుకుంటాను. ఇదే అండి మా వ్లాగ్లో ఇదే ఉంటాయి. మా ఇంట్లో నేనేం చేసుకుంటాను, నా లైఫ్ ఎట్లుంటుంది అనేది నేను నా వ్లాగ్లో అయితే చెప్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సురభారతి లేదే, ఇదే సురభారతి. ఇది సురభారతినా? హాయ్ కావ్య. ఏమి యోగా? ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో చేస్తా ఉండదే. పోదమ్మా, ఎక్క బ్యాగ్.
ఎత్తుకో బ్యాగ్ ఎత్తుకురా. అయిపోయింది ఇంకా టీచర్స్ మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతాము. 2 hours అయిపోయింది ఇక్కడే. 2 o'clock ఇప్పుడు టైం వచ్చేసి 2:10. ఇంకా వెళ్ళిపోతాం ఇంకా ఇంటికి కనపడిస్తారు. ఇదే అండి స్కూల్ వచ్చేసి ఫుల్ నేమ్తో పాటు చూపిస్తాను. కనపడిస్తాను చూపిస్తాను. ఫుల్ గ్రౌండ్ ఇదంతా వచ్చేసి పార్కింగ్ పార్కింగ్ బస్సు వ్యాన్స్. ఎండ నాకేమీ కనపడిస్తలే. కావ్య కావ్య డా వస్తుంది. చెప్పు ఎట్లేదు మీ స్కూల్లోని? దా మా కావ్యకి లీడర్ పోస్టింగ్ అంటే చాలా ఇష్టం. ఏం చేసేది, అది లక్ ఉండాలి. లక్ ఉంటే వస్తుంది ఎప్పుడైనా. కానీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ వస్తుందిలే. లీడర్షిప్ లీడర్ కదా. వచ్చేసాము. ఇంకా నేను కావ్య అయితే వచ్చేసాను. అయిపోయింది టీచర్స్ మీటింగ్. ఇంకొచ్చేసి జీవి ఆల్రెడీ వచ్చేసింది క్లాస్ వ్యాన్లో. క్లాస్ వ్యాన్ అంట స్కూల్ వ్యాన్లో ఆల్రెడీ వచ్చేసింది కావ్య జీవి. ఇంకా అయిపోయింది. చూసారు కదా మా పిల్లల స్కూలు ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. టైం అయ్యా క్లాస్కి. క్లాసు నువ్వు కనపడి వచ్చినప్పుడు ఏం చెప్తే ఫస్ట్ నా స్టడీస్, అన్నక్క నా హెల్త్, అన్నక్క నువ్వు, అన్నక్క టీచర్స్, అన్నక్క మా ఎడ్యుకేషన్. సరే తిను.